మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సెమీ కండక్టర్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇండియాలో సెమీ కండక్టర్ సంబంధించిన ఇండస్ట్రీస్ అనేది పెద్దగా రాలేదు. ఎప్పుడు టైవాన్, లేకపోతే చైనా, జపాన్, సౌత్ కొరియాలో పాపులర్ అన్నమాట. ఇండియాలో ఎప్పుడు సెమీ కండక్టర్కి సంబంధించిన వ్యాపారాలు ఎక్కువ గ్రో కాలేదు. లోకేష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా యూపీలో పోయేదానికి ఉంది, దాదాపు 14,000 కోట్ల భరత్, ఇట్లైనా వర్కౌట్ చేసి ఆయన స్ట్రాటజీస్ చెప్పారు. దాన్ని ఫాలో అయ్యి జస్ట్ వితిన్ 15 days యూపీకి పోకుండా మన ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది. ఇంకా ఎక్కువ ఆనందం ఏమంటే కర్నూలుకి మన ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, దాంట్లో 14,000 కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీ రాబోతాం. సో ఈ కంపెనీ వచ్చి జపనీస్ది, ఇండియన్స్ వచ్చి ఒక 2 కంపెనీస్. ఇవి వివరాలు ఇంకా డీటెయిల్స్ ఎంఓయూ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ ఇవ్వబోతా. ఇప్పటికి దిస్ ఈస్ ద సబ్జెక్ట్. సో 14,000 crores వాళ్ళ వర్షన్ ఏమంటే గ్రౌండ్ బ్రేకింగ్ నుంచి వితిన్ 2 years or 2.5 yearsలో కంప్లీట్ చేయగలుగుతారని చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఇండియాలో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ ఫ్యాక్టరీ రాబోతా ఉంది. అండ్ ఇదే కాకుండా దీని చుట్టుపక్కల కూడా వచ్చేదానికి పెద్ద అవకాశం ఉంటుంది. అంటే ఈ ఇండస్ట్రీ నుంచి ఇండైరెక్ట్గా ఎన్నో కంపెనీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదే కాకుండా నిన్న క్యాబినెట్లో డిస్కషన్ వచ్చినప్పుడు, హైకోర్టు బెంచ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు, ప్రెజెంటేషన్ చేస్తూ ఉన్నప్పుడు హైకోర్టు గురించి, ఐకానిక్ టవర్స్ గురించి చెప్తున్నప్పుడు చంద్రబాబు గారు ఇమీడియట్గా హైకోర్టు బెంచ్ కూడా దీనికి ఈక్వల్గా ఐకానిక్ బిల్డింగ్ ఏదైతే అమరావతిలో ప్లాన్ చేశారో దానికి దగ్గరలో తేవాలా, ఒక 25-30 ఎకరాలు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురామని చెప్పి ఆయన ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా కలెక్టర్ గారితో నేను మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్కి మోస్ట్లీ ఐడెంటిఫై చేసి దానికి ఈక్వల్గా రావడం. సో నిన్న చాలా మెమరబుల్ డే. అండ్ క్రిస్మస్ కూడా అడ్వాన్స్ గిఫ్ట్ వచ్చినట్లే మన కర్నూలు వాళ్ళకి యేసుప్రభు మనకి గిఫ్ట్ ఇవ్వడమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రౌండ్ ఇవే క్రిస్మస్ కూడా ఉంది కాబట్టి, అంటే 24లో ఇట్లాంటిది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో నేను ఎట్లా తిరిగి ఒక 6 నెలల్లో మనం ఏదో ఒకటి తేవాలా కర్నూలు వాళ్ళకి అని చెప్పి అనుకున్నా. దాని తగ్గట్టుగా లోకేష్ గారు కూడా అన్ని ప్లాన్ చేయడము, ఇది కూడా రైట్ స్పాట్ అని చెప్పి ఆయన కూడా డిస్కస్ చేసి ఇంటర్నలీ డిసైడ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇదే కాకుండా ఇంకా త్వరలో మీరు వింటారు, ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ కూడా మన కర్నూలుకి రాబోతుంది. కర్నూలు రూపురేఖలే మారిపోతుంది. యూ కెన్ ఇమాజిన్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టి కంప్లీట్ అయింది అనుకోండి, విత్ ఇన్ నో టైం ఏ రకంగా అయితే మనకి వాట్సాప్, స్మార్ట్ ఫోన్స్ ఎట్లా అలవాటైందో సడన్గా సీ చేంజ్ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో యూ విల్ సీ కర్నూలు సో మచ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ.